కూడా ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం. లూకాసు వార్త చదవండి. 2వ అధ్యాయము 9వ వచనం. చాలు. ఎవరు భయపడింది చెప్పండి? ఎవరు భయపడ్డారు? అన్నీ నువ్వు చెప్తే ఇంక వాళ్ళు ఏం చెబుతారు? దేవుని యొక్క ప్రేమలో వాక్యం చూసినప్పుడు దూత వచ్చిన సంగతి అంటే ఒక మెరుపులాగా ఉంటుంది. అది అలాంటిది వచ్చినప్పుడు గొల్లకేం తెలియదు. ఇది కాకుండా వచ్చింది ఎప్పుడు? అర్ధరాత్రిలో. మామూలుగా లైట్ వేస్తేనే మనం ఎంతగా ఒక లైట్ వేస్తేనే గొప్పగా ఏంటా ఈ లైట్ అని చూస్తాం. అసలు ఆకాశం అంతా వెలుతురుతో కనపడతా ఉన్నారు ఓపెన్ గ్రౌండ్లో. మరి వాళ్ళకి భయం రాదా? భయం వస్తుంది. దేవుని యొక్క ప్రేమలో ఈ భయపడకుము అనే మాట బైబిల్లో పలుమార్లు రాయబడింది. పలుమార్లు రాయబడింది. 365 సార్లు రాశారు. రోజుకొకసారి భయపడకు అన్నట్టుగా ఇందులో ఉంటుంది అని ఈ యొక్క పండితులు చెప్పడం జరిగింది. దేవుని యొక్క ప్రేమలో ఎందుకు భయపడతాము? మానవుడు ఎందుకు భయపడతాడు చెప్పండి? దినవృత్తాంతాల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. యెహోవా ఇశ్రాయేలులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. వృద్ధి ఎప్పుడు పొందుతారో రాశాడు. తర్వాత ఏమని చెప్తున్నాడు? ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. భయము పడకుము, దిగులు పడకుము. ఏం తెచ్చుకోవాలి? ధైర్యము తెచ్చుకొని. ఇప్పుడు వాళ్ళు భయపడ్డారు, తర్వాత ధైర్యం తెచ్చుకున్నారు లేదా? గొల్లలు తెచ్చుకున్నారు. పారిపోయారా? పారిపోలా. దూత మాటలు విన్నారు. ఆ వెలుగును చూడటానికి కావలసిన శక్తిని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. నిజంగా వెలుగు చూసి ఎవరు కూడా బతకరు లేదా పడిపోతారు, మూర్చిపోతారని బైబిల్లో దానియేలు గ్రంథంలో దూతను చూసినప్పుడు దానియేలు మూర్చిపోయాడు. నోట మాట రాలేదు. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో యోహాను కూడా చూసి అతను కూడా మౌని అయిపోయాను అని రాయబడింది. అంతేకాదు దేవుడు ఇస్తున్నటువంటి అభయం 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 15వ వచనం. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించండి. ఎందుకు భయపడకూడదు? యుద్ధం జరిగించేవాడు దేవుడు, నువ్వు కాదు అని ఆయన యూదావారికి, యెరూషలేం కాపురస్తులకు, యెహోషాపాతుకు కూడా చెప్తా ఉన్నాడు దేవుడు. భయపడొద్దు. 20వ అధ్యాయంలోనే 17వ వచనం చదువుదాం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదావారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీరి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఎందుకు భయపడకూడదంటే దేవుడు మనతో కూడా ఉన్నాడు. చెప్పండి. దేవుడు మనతో కూడా ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదు అని దూత చెప్తా ఉంది, వాక్యం చెప్తా ఉంది ఇశ్రాయేలు ప్రజలకి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం.
4:10 అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునకు యెహోవా జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసం మీకుండినట్లు యుద్ధము చేయుడి అంటే అందరికి లిస్ట్ అంతా రాస్తున్నాడు. నీకు గుర్తుకు రాదా మీ వాళ్ళ గురించి ఏడవాలని, రక్షణ లేకుండా తిరుగుతున్నారని బాధపడాలని, లేదా ప్రార్థన తగ్గిపోతుందా? రక్షణ మార్గమును నువ్వు ఎన్నుకోవట్లేదా? దేవుని యొక్క ప్రేమలో దేవుడు చెప్తా అన్నాడు, భయము అనేది మానవుడికి సహజంగా వచ్చింది. 78వ కీర్తన 53వ చరణం. వారు భయపడకుండా ఆయన వారికి సురక్షితముగా నడిపించింది. ఎలా నడిపించాడంట? వాళ్ళకి భయపడకుండా ఉండేటట్టుగా నడిపించాడు. మీ నాన్నగారు ముందు పోతున్నారు, వెనకాల కొడుకు క్షేమంగా వెళతాడు. నీ ముందు నడిచేవాడు యెహోవా. 91వ కీర్తన 6వ చరణంలో చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమున పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. రోగానికి కూడా భయపడకుండా ఉంటావట. ఎప్పుడు? దేవుని వైపు చూసినప్పుడు, ప్రార్థించినప్పుడు, బతిమలాడుకున్నప్పుడు, ఆయనతోటి సహవాసం చేస్తూ ఉన్నప్పుడు. దేవుని యొక్క ప్రేమలో దేవుని మనకిస్తున్నటువంటిది అభయం అనేది మనకిస్తున్నాడు. ఈ అభయాన్ని నీవు తీసుకో. వాళ్ళు తీసుకొని ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? యేసును చూడటానికి వెళ్ళారు. భయపడి ఉంటే చూసేవాళ్ళ, పారిపోయేవాళ్ళు. కానీ పారిపోకుండా దేవుడి మాటలు వినటానికి దేవుడు కరుణ చూపాడు. ఆ వెలుగులో వారి మాటలు విన్నాడు. విన్నవారంతా కూడా యేసు ప్రభువుని చూడటానికి ప్రయాణమే వెళ్ళారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. 41. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించ ఏర్పరచుకుంటుననియు నీవు నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీవు సహాయం చేయుదును. నేనే నీతియను, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు చెప్తాను, భయపడబాకు, దిగులు పడబాకు. నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేస్తాను అని దేవుడు చెప్తాను. యెషయా గ్రంథం 41:13 41:13 నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేస్తున్నని చెప్పుచ్చు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. రెండోది కూడా ఇంకో మాట కలిపాడు. ఏంటి? సహాయం చేస్తూ నీ కుడి చేతిని పట్టు, అంటే నడిపిస్తాను. భయపడొద్దు అని చెప్పడానికి ఒక చేయి పట్టుకున్నప్పుడు భయం వస్తుంది. చూడండి, ఏదన్నా రాత్రిపూట భయం వేసినప్పుడు గబిక్కిన పోయి మన వాళ్ళని వాటేసుకుంటాం. ఎందుకు? ఆ భయం నుంచి తప్పించుకోవటానికి చేస్తాం. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీ కుడి చేతిని పట్టుకుంటున్నా, భయపడొద్దు అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథంలోనే 41:14 కూడా చదవండి. ఎవరితో అంటున్నాడు? యాకోబుతో చెప్తా ఉన్నాడు. ఎలాంటి వారు? పురుగువారు. పురుగుని ఏం చేయొచ్చు? నలిపేయచ్చు, తేలిగ్గా చంపేయచ్చు. పురుగు అంటేనే పెద్ద కష్టం లేనటువంటి కీటకం, త్వరగా చంపడానికి వీలుగా ఉండేటువంటిది కీటకాలు. రకరకాలైన ఇన్స్ట్రుమెంట్స్, మందులు వాడి మనం వాటిని చంపేస్తూ ఉంటాం పురుగుని. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎంత అల్పమైనటువంటి వాడివో, అంటే పురుగు లాంటి వాడివి, అలాంటి నీకు నేను సహాయము చేస్తాను. ఇప్పుడేదో ఒక నల్లి వచ్చిందంట, ఆ నల్లి అంటే పుట్టుద్దంట, పుట్టితే మచ్చలు పడతాయంట. మరి గుంటూరు జీజీహెచ్లో కూడా 4 చనిపోయారంట మొన్న. కాబట్టి కనపడుద్ది? అది కనపడదు.
మరి ప్రార్థన చేసుకుంటున్నావా? అయ్యా ఆ నల్లి ఎలాగొస్తుందో ఎలా పుట్టుద్దో మాకు తెలియదు, అయ్యా రైల్లోనా బస్సుల్లోనా బయట కూర్చున్నప్పుడా గాలికి వస్తుందో మాకు తెలియదు, ప్రభువా అవి మా దగ్గరికి రాకుండా చేయదేవా అనేమన్నా ప్రార్థన ఉందా? లే. వచ్చిన తర్వాత ప్రార్థన చేయండి అయ్యగారు అంటే ఎట్లా? రాకుండా ప్రార్థన చేయాలి కదా, తెగులు రాకుండా ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ప్రార్థన అనేది ఇంపార్టెంట్. ఇంకా ఏమంటున్నాడో 14వ వచనం మనం చదివాము. ఏమండి? యాకోబు స్వల్ప జనముకు ఇశ్రాయేలు. ఎంతమంది అంట? కొద్దిమంది. దేవుడు చెబుతున్నాడు. అంతేకాదు 43:1 చివరిలో అంటాడు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు. ఆయన బిడ్డలందరికీ ఏం చెప్తున్నాడు దేవుడు? భయపడద్దు. వాళ్ళకి ఏం చెప్పాడు? భయపడద్దు. మరియకేం చెప్పాడు? భయపడకు. యోసేపుకి ఏం చెప్పాడు? భయపడకు. ఎలిజబెత్కి అలాగే జకర్యాకి ఏం చెప్పాడు? భయపడకు. ఎన్ని పర్యాయాలు? 43:5. చూసారా? నీకు తోడై ఉన్నాను, భయపడకు అనే మాటకి పక్కనే తోడుగా ఉన్నాను, అందుకని నువ్వు భయపడద్దు. యెరూషలేమును కూడా భయపడకము అని చెప్తున్నాడు. 44:2 చివరిలో ఒక మాట అంటున్నాడు, యెషూరూను భయపడకము. దేవుడు అంటున్నాడు 44:8 కూడా, మీరు వెరవకుడి, భయపడకుడి, సహాయం చేయండి. పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతులు వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షి. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదీ లేదు, ఉన్నట్టు నేను ఎరుగను. ఎన్ని మాటలు ఉన్నాయో బైబిల్లో. భయపడద్దు. నీ జీవితంలో నువ్వు భయపడకుండా ఉండుగా. దేవుడు నిన్ను కాచి కాపాడను గాక. దేవుడి కృపలో నువ్వు భద్రపరచబడి దేవుడి నామాన్ని మహిమపరచుటకు నువ్వు భయపడకుండా, సిగ్గుపడకుండా దేవుడి నామాన్ని మహిమపరచడానికి ఆశపడదు కాక. యేసు చెప్తా ఉన్నాడు మత్తయి 28:10, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయలో వెళ్ళవలేననియు వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని ఆ యొక్క స్త్రీలతో దేవుడు చెప్తా ఉన్నాడు. దూత మరియా భయపడకము అని లూకా 1:30 కనపడతాం. 5:10 అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టుజాలరో ఉంటావని పేతురుతో చెప్తా ఉన్నాడు. ఇలాగా అనేకమైన చోట్ల దేవుడు అంటూ ఉన్నాడు. మరి యోహాను రాసిన సువార్త 6:20 నేనే భయపడకుడని వారితో చెప్పాను. నేనే భయపడకూడదు, ఎందుకంటే సముద్రం మీద నడిచేస్తుంటాడు, భయపడ్డారు. ప్రభువారిని చూసి భూతం అనుకున్నారు. లూకా సువార్త 12:32 చిన్న మంద భయపడు, మీకు రాజ్యము అనుగ్రహించబడింది. అలాగే 12:14 సియోను కుమారి భయపడకు, ఇదిగో నీ రాజు గాడిద పిల్లనికి ఆసీనుడై వచ్చుచున్నాడు. పౌలుతో దేవుడు చెప్పిన మాట. అపోస్తల కార్యగ్రంథం 27:23 దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము అని చెప్పి, వాళ్ళ బెదిరింపులకు భయపడద్దు అని 1 పేతురు 3:14 రాయబడింది. ప్రకటన గ్రంథంలో కూడా ఆయన 2వ అధ్యాయం 9వ వచనంలో నీవు పొందబో దాని గురించి భయపడబాకము, పొందబో శ్రమలను చూసి నువ్వు భయపడద్దు అని దేవుడు చెప్తాడు. ఎన్నో పర్యాయాలు దేవుడు భయపడద్దు దూత చెప్తాను, సామాన్య మానవుడి దగ్గరికి వచ్చి చెప్తాను, భయపడద్దు, నీకు నేను తోడయ్యున్నాను. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో దేవుడు నీకు తోడై ఉండి భయము చెందకుండా ఉండేటట్టుగా సహాయం చేసి కాపాడును గాక. ఆమె అందుకనే భయము చెందకు భక్తుడా, ఈ లోక ఛాయను చూసినప్పుడు. లోకాన్ని చూస్తే భయం వేస్తూ ఉంటుంది.
కానీ దాన్ని చూసి భయపడొద్దని భక్తుడు రాస్తా ఉన్నాడు. అలాగా నీ జీవితంలో దేవుడు భయపడకుండా ఉండి నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి కావలసిన ఆత్మను నీవు పొందుకొందువుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకో. వాక్యం విన్నవాళ్ళు ప్రార్థన